శేఖర్ రెడ్డి గారు, ఈ చోటి కర్మ ఈ చోటే అన్నది లిక్కర్ స్కామ్ విషయంలో బాబుకు అర్థమయ్యేలా కర్మ రిటర్న్స్ వచ్చేసినట్టేనా? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే అనేసి ఖచ్చితంగా ఏదైతే కర్మ సిద్ధాంతం ఉందో దాన్ని ఏ ఒక్కరూ తప్పించుకోలేదు సార్. దానికి సాక్ష్యమే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా చేసినటువంటి తప్పుడు ప్రచారాలు, ఏవైతే అధికారం రాగానే లేని మద్యం స్కామ్ ను సృష్టించి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఎంతో పారదర్శకంగా డిస్టరీల నుంచి మద్యం డిపోలకు వచ్చేసారు, డిపోల నుంచి నేరుగా ప్రభుత్వ మద్యం దుకాణాలకు వచ్చేసారు. ఎక్కడ బెల్ట్ షాపులు ఉండేవి కాదు. అవును. సో బెల్ట్ షాపులు ఉండేవి కాదు, ప్రైవేట్ మద్యం షాపులు ఉండేవి కాదు. మరి నకిలీ అనే మాటకి తావెక్కడుంది, కల్తీ అనే మాటకి తావెక్కడుంది? కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎల్లో మీడియా అందరూ కలిసి చెన్నై ల్యాబ్ పేరుతో తప్పుడు ప్రచారం చేశారు. చివరికి చెన్నై ల్యాబే మేము కాదు ఇది ఇచ్చిందని చెప్పినా సరే అదే తప్పుడు ప్రచారాన్ని గత 5 సంవత్సరాల పాటు కొనసాగించారు. అధికారంలోకి వచ్చిందే తడువుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, భారతీ మేడం గారి పేరును బదనాం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళందరి మీద కక్ష సాధించాలి అన్న ఒక్క దురుద్దేశంతో లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించి అందరినీ జైల్లో పెట్టుకొని వాళ్ళు ఉసురు కొట్టుకున్నారు సార్. ఏదైతే సంబంధం లేని భారతీ మేడం గారిని తీసుకొచ్చి ఆవిడ క్యారెక్టర్ ని అసోసియేట్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి దృష్టిలో కూడా చిత్కరించబడ్డారు సార్. చివరికి ఈ రోజు ఏమైంది? కర్మ రిటర్న్స్ తన ప్రభుత్వ హయాంలో తన ఇన్ఛార్జ్ సమక్షంలో తనకు సంబంధించినటువంటి మీరు ఏదైతే 2016లో క్షమాపిచ్చి పెట్టి తీసుకొచ్చినటువంటి డబుల్ మ్యాటర్ నేరస్తుడు ఆధ్వర్యంలో కరకట్టకు అతి సమీపంలో ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇబ్రహీంపట్నం ఎంత దూరంలో ఉంది? ఉప్పు మూటలు కట్టి పంపిస్తే బాటిల్ కూడా ఇక్కడికి వస్తాయి. అమరావతికి కోతవేటు దూరంలో నకిలీ మద్యం అనే కంపుతో ఈ రోజు ప్రభుత్వం మొత్తం ఇరుక్కుపోయింది. ఈ నకిలీ మద్యం కంపు కరకట్ట కొంప వరకు వెళ్ళిందంటే కర్మ రిటర్న్స్ కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి సార్. నెక్స్ట్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సార్ 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు రాష్ట్రం శ్రీలంక అయిపోయిందన్నారు సార్. చివరికి వాళ్ళ నోటితో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3,36,000 కోట్ల రూపాయలు మాత్రమే పూర్తి అప్పు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజు శుక్రవారం వస్తే చాలు, శుక్రవారం వస్తుందంటే అప్పుల వారం అయిపోయింది. మంగళవారం కేవలం 16,20,000 కోట్ల రూపాయలకు పైచులకు అప్పుతో ఈ రోజు రాష్ట్రం సోమాలయం చేస్తా ఉన్నారు. సో కర్మ రిటర్న్స్ సార్. ఇక్కడ కూడా ఇక తిరుమల సార్, నేను ఒక హైందవుడిగా చెప్తున్నాను సార్. తిరుమల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తిరుమల మీద వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళ చేయని దుష్ప్రచారమే లేదు సార్. వెంకటేశ్వర స్వామిని వాళ్ళ దుష్ట రాజకీయాలకి దుష్ప్రచారానికి వాడుకొని పాపానికి మూడకట్టారు సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లడ్డూ కల్తీ, జంతు కొవ్వు కలిసిందని పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూను కూడా వాళ్ళ ప్రచారానికి వాడుకున్నారు. చివరికి ఏమైంది సార్? వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేస్తే ఈ రోజు రాష్ట్ర ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం తిరుమల అనే అంశం ఎత్తితే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, ఆ యొక్క చైర్మన్ ని చిత్కరించుకునే పరిస్థితి వచ్చింది సార్. నిజం. ఎందుకంటే తిరుమల విషయంలో లడ్డూలకు జంతువులకు పూశారని అబద్ధాలు ప్రచారం చేస్తే ఆఖరికి దానిపై అది ప్రూవ్ చేసుకోలేక ఏ కమిటీ వేసినా ప్రూవ్ చేయలేదు ఇప్పటి వరకు. నకిలీ, కల్తీ ఇవి మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి వచ్చేసారు జంతువుల కొవ్వు నుంచి. అంటే కొవ్వు మొత్తం కరిగిపోయింది. గమనించారో లేదో? కర్మ రిటర్న్స్ లో ఏమవుతుంది? లడ్డూలకు పూసిన కొవ్వు మొత్తం కరిగిపోయింది సార్. వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు, ఖచ్చితంగా అనుభవిస్తారని ఆ రోజు మీ డిబేట్ సాక్షిగా నేనే మాట్లాడాను సార్. అవును, కర్మ రిటర్న్స్ సార్. ఇది కూడా ఇక ఆడవాళ్ళ రక్షణ గురించి మాట్లాడారు సార్. పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక కల్పిత నటుడు కల్పిత నాయకుడు సార్, కల్పించబడినటువంటి నాయకుడు. 30,000 మంది మహిళలు మిస్సింగ్, ఆడవాళ్ళ చోలికి వస్తే తాట తీసే చట్టాలన్నారు సార్. ఈ రోజు రాష్ట్రంలో 200కు పైగా మహిళల మీద అఘాయిత్యాలు, మీరు చెప్పినట్టుగా హత్యాచారాలు జరిగితే ఈ రోజు ఎక్కడికి పోయాడు పవన్ కళ్యాణ్? ఏమైపోయా చట్టాలు? కిక్కురు మనకుండా ఉన్నారు. సో కర్మ రిటర్న్స్ సార్. ఉద్యోగాలు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రభుత్వ రంగంలో 2,36,000 ఉద్యోగాలు తీసుకొచ్చి, అదే విధంగా ప్రైవేట్ రంగంలో 40 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ మొత్తం మాట్లాడారు సార్. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో
జగన్మోహన్ రెడ్డి గారు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని వాళ్ళే అచ్చేసి అవును. ప్రింటేసి ప్రజలకు చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్. ఉమ్. ఇది కర్మ రిటర్న్ సార్. కానీ 16 నెలల్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని సార్? ఒక డిఎస్సీ తప్పితే. కానీ 16 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 150,000 ఉద్యోగాలు సార్. కానీ అదేంటో అదేం చిత్రమో కానీ వీళ్ళని నమ్ముకొని ఓట్లేసినందుకు యువతకి 3,000 రూపాయలు ఇస్తానన్న నెలకి అది ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. పాపం వీళ్ళు చేసిన కర్మ, వీళ్ళ చేసిన పాపం వాళ్ళకి తగిలేటట్టు పరిస్థితి సార్. ఇక పథకాలు సార్, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు సృష్టించి రాష్ట్రంలో పేదరికాన్ని పారదోరాలి, అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని పథకాలు మొత్తం సృష్టిస్తే ఈ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి దుష్ప్రచారానికి తెరలేపారు సార్. చివరికి అవే పథకాలను కాపీ కొట్టి అవే పథకాలు నడిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్. ఇక పరిశ్రమలు సార్, ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశం సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,26,000 కోట్ల రూపాయల పరిశ్రమలు గ్రౌండ్ అయ్యి కేవలం గ్రీన్ ఎనర్జీ రంగంలో 7 లక్షల కోట్లు, ఇవి కాకుండా 13 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు జరిగితే ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు సార్. కానీ ఈ రోజు 16 నెలల్లో సార్, ఇది ఖచ్చితంగా మీరు చూడాలి సార్, 16 నెలల్లో కూడా ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్ గా జగన్మోహన్ రెడ్డి గారు మారిస్తే ఈ రోజు వాళ్ళు ఎంఓయూ చేసుకున్నటువంటి ప్రతి గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంఓయూ చేసుకుని ల్యాండ్ అలొకేషన్ చేస్తే వాటికే చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా వాటికే ఎస్ఐటిబిలో మళ్ళీ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో వాటికే మళ్ళీ పర్మిషన్స్ వస్తున్నారు సార్. పంపు స్టోరేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాని గురించి మాట్లాడారు సార్. సార్ కర్మ ఎంత రిటర్న్స్ అంటే సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కడితే దానికి ప్రగతికి సోపానం అని చెప్పి రాసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్ వాళ్ళకి. సరే పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే తీరానికి మణిహారం, తూర్పు తీరం లాజిస్టిక్ హబ్ గా మారిపోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది సార్. రైట్. సో ఇవన్నీ కూడా కర్మ రిటర్న్స్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఏమీ చేయలేదు అన్నారు కదా సార్. అవి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచే రాష్ట్రానికి మణిహారం, రాష్ట్రానికి అవసరం అనే పరిస్థితి తీసుకొచ్చాం సార్. చివరిగా నేను ఒక మాట చెబుతాను సార్, చివరిగా ఒక మాట చెబుతాను సార్. 16 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంట్రా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టడం. తల్లికి వందనం కాస్త అమ్మఒడి నుంచి వచ్చింది, రైతు భరోసా నుంచి అన్నదాత సుఖీభో వచ్చింది, వాహన మిత్ర, మత్స్యకార భరోసా ఇలాంటివన్నీ కూడా కాపీ కొట్టుకొని అవి కూడా అరకొరగా ఇస్తూ ప్రచారం చేసుకోవటం. రెండు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలన్నిటికీ ఈయన రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ నేనే తీసుకొచ్చా అని చెప్పి మాట్లాడుకోవటం. ఈ రోజు వచ్చినటువంటి గూగుల్ కూడా అదాని మేము ఇచ్చిన దాంతో టైఅప్ అయి వచ్చింది, కొత్త పెట్టుబడి కాదు, దాన్ని కూడా మాదే అని చెప్పుకోవటం. మూడోది ఏంటంటే రాష్ట్రానికి సృష్టించినటువంటి సంపదని, రాష్ట్ర ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని, రాష్ట్ర పర్యాటక రంగానికి తీసుకొచ్చినటువంటి ఋషికొండ భవనాల్ని, వీటన్నిటినీ కూడా పప్పు బెల్లాల్లో ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి జేబులు నింపుకోవడం తప్పిస్తే ఈ 16 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిందేంటి? 16 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తన విజనరీతో తన బ్రెయిన్ చైల్డ్ తో రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చర్చకు రావచ్చు. రైట్. ఇంకొక విషయం కూడా ఉంది, తర్వాత మళ్ళీ మీతో మాట్లాడినప్పుడు మాట్లాడతాను. ఎందుకంటే